తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు ఆదేశాలతో నాయుడుపేట డీఎస్పీ చెంచుబాబు గారి ఆధ్వర్యంలో సూళ్లూరుపేట సీఐ ఎం మురళీకృష్ణ నేతృత్వంలో శనివారం జరిపిన ఆకస్మిక తనిఖీల్లో 6 గంజాయి రాయిళ్లు పోలీసులకు పట్టుబడ్డారు. పట్టణంలో అధునాతన NDPS కిట్ల ద్వారా నిర్వహించిన ప్రత్యేక మూత్ర పరీక్షల్లో ఈ 6 వ్యక్తులు గంజాయి సేవించినట్లు స్పష్టమైన ఆధారాలతో పాజిటివ్ అని తేలింది. దీనితో డీఎస్పీ ఆదేశాల మేరకు పోలీసులు ఆ 6 తక్షణమే అదుపులోకి తీసుకున్నారు. వీరికి గంజాయి ఎక్కడి నుంచి సరఫరా అవుతోంది, వీరి వెనక ఉన్న ముఠాలు ఎవరు అనే కోణంలో స్టేషన్ కు తరలించి ప్రస్తుతం లోతుగా విచారణ జరుపుతున్నట్లు సిఐ మురళీకృష్ణ తెలిపారు. గంజాయి తాగి దొరికిన వీరు తమ అలవాటును పూర్తిగా మానుకొని మారితే పోలీస్ శాఖ తరపున సన్మానించి పునరావాసం కల్పిస్తామని, లేని పక్షంలో కఠిన కేసులు నమోదు చేస్తామని పోలీసులు హెచ్చరించారు. ఓకేనా, అందరికీ నమస్కారం. ఈరోజు నాయుడుపేట సబ్ డివిజన్ పరిధిలో ఈ గాంజా కన్జ్యూమ్ చేస్తున్నారు అనే అనుమానం ఉండేటువంటి వ్యక్తులను కొంతమందిని సేకరించి వాళ్ళ మీద ఈ కిట్ తోటి NDPS కిట్ని దాన్ని ఉండేటువంటి బస్ని జిల్లా ఎస్పీ గారు, కలెక్టర్ గారు వాళ్ళ ఆధ్వర్యంలో జిల్లాలో వినూత్నంగా ఒక కార్యక్రమాన్ని ప్రవేశపెడితే దాంట్లో భాగంగా ఈరోజు నాయుడుపేట సబ్ డివిజన్కి వచ్చింది. దీంట్లో సుళ్లూరుపేటలో ఉన్నటువంటి జిల్లా పరిషత్ హై స్కూల్లో ఇలాంటి వాళ్ళందరినీ కొంతమందిని గ్యాదర్ చేసి సుళ్లూరుపేట ఎస్ఐ గారు, సిఐ గారు వాళ్ళ ఆధ్వర్యంలో వాళ్ళందరికీ కిట్ల ద్వారా టెస్టులు చేయడం జరుగుతుంది. ఆ కిట్లు వాళ్ళ యొక్క యూరిన్ ఎగ్జామినేషన్ చేయడం ద్వారా కిట్ ద్వారా చేయడం వల్ల అది పాజిటివా నెగిటివ్ అనేది తెలిసింది. గాంజా తాగుంటే గత 2 నెలల్లో ఎప్పుడు తాగినా కానీ అది రిజల్ట్ వస్తుంది. దాన్ని పెట్టుకొని వాళ్ళని ఇంట్రాగేట్ చేయడం జరుగుతుంది. పాజిటివ్ ఎవరైతే వచ్చిందో సో వాళ్ళ అలవాటు గంజా తాగారు అనేది నిర్ధారణ అయితే వాళ్ళు ఎలా తాగారు, ఎవరి దగ్గర సంపాదిస్తున్నారు దాని గురించి ఇంట్రాగేషన్ చేయడం జరుగుతుంది. సో ఇదే విధంగా రాత్రిపూట అనుమానంగా తిరిగేటువంటి వాళ్ళు ఏదన్నా కేసుల్లో ఇన్వాల్వ్ అయ్యి ఇలా ఏదైనా ఎలిగేషన్స్ గాంజా తాగి గొడవ చేస్తున్నారనే ఎలిగేషన్స్ ఉన్నా కానీ, అనుమానంగా ఉన్నా కానీ విపరీతమైన ప్రవర్తన చేసేటువంటి వాళ్ళని కూడా పట్టుకొని ఈ రకంగా టెస్టులు చేయాలని సదుద్దేశంతో ఎస్పీ గారు, జిల్లా ఎస్పీ గారు సుబ్బరాయుడు గారు సార్ ఇది పంపించడం జరిగింది. ఇది అన్ని సబ్ డివిజన్లో జరుగుతుంది. అలాగే నాయుడుపేటలో దీన్ని అన్ని వివిధ రాష్ట్రాల్లో ఉన్న కార్మికులు చాలా పనిచేస్తూ ఉంటారు. వాళ్ళకు ఉండే అలవాట్లు కానీ వాళ్ళ రాకపోకలు ఎక్కువగా బయట రాష్ట్రాలతో జరుగుతుంటాయి కాబట్టి వాళ్ళని చేస్తున్నాం. లోకల్గా పాత కేసుల్లో ఉండేటువంటి వాళ్ళు మా దగ్గర కన్జ్యూమర్గా రికార్డ్ అయినటువంటి వాళ్ళని కూడా తీసుకొచ్చి టెస్ట్ చేయడం జరుగుతుంది. వాళ్ళకు అవకాశం ఇచ్చి వాళ్ళు మారటానికి అవకాశం ఇచ్చి 2 నెలల తర్వాత 3 నెలల తర్వాత వాళ్ళు మానేసినట్టుగా ప్రూవ్ అయితే వాళ్ళని మంచిగా సన్మానించి వాళ్ళ కుటుంబ సభ్యులతోటి మంచి ప్రవర్తనగా మారిన వాళ్ళగా చూపిస్తాం. అలా కాకుండా తిరిగి వాళ్ళు అదే విధంగా కంటిన్యూ చేసేటట్టయితే ముందు వాళ్ళ మీద కేసులు పెట్టడం జరుగుతుంది. దీన్ని కంట్రోల్ గంజాని పూర్తిగా నిర్మూలించాలనేటువంటి ఉద్దేశంతో అన్ని యాంగిల్స్లో అంటే కేసులు రిజిస్టర్ చేయటం, ఆ కేసులు రిజిస్టర్లు దానికి ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ లింకేజెస్ ఎక్కడి నుంచి వస్తుంది, దాని సరఫరా, సప్లై, కన్జ్యూమర్స్ వీళ్ళందరినీ ఐడెంటిఫై చేయటం, దానికి వాళ్ళకి బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ స్టడీ చేయటం, ఈ విధంగా అందరినీ కట్టడి చేయటం, అదేవిధంగా కన్జ్యూమర్స్ కౌన్సిలింగ్ ఇవ్వటం, అదేవిధంగా ఈగిల్ అనే సంస్థ ఏర్పాటు చేసిన తర్వాత అన్ని స్కూల్స్లో, కాలేజెస్లో యువతలో దీని గురించి మత్తు పదార్థాల సేవనం వల్ల జరిగేటువంటి నష్టాల గురించి ప్రజల్లో అవగాహన పెంచడానికి ప్రయత్నం చేసి దాన్ని కంట్రోల్ చేయడానికి ప్రయత్నాలన్నీ చేస్తున్నాం పోలీస్ శాఖ తరఫున. దీంట్లో ఉన్నటువంటి సమాచారాన్ని ఎవరికైనా వచ్చినట్టయితే పోలీసుకు సమాచారం ఇవ్వచ్చు 112కి. దీన్ని పూర్తిగా నిర్మూలించడంలో ప్రజలందరూ సహకరిస్తారని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.